మీరు చాలా మూవీస్ లో సునామీ రావటం అనేది చూసే ఉంటారు. ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ లో ఎక్కువగా ఇలాంటి మూవీస్ అనేవి ఉంటాయి. సునామీ అంటే నార్మల్ గా సముద్రంలో వచ్చే అలల కంటే చాలా పెద్ద అల అనేది వస్తుంది. ఇంకా దాన్నే సునామీ అల అని అంటారు. అండ్ సముద్రంలో సునామీ ఎందుకు వస్తుంది, ఇంకా సునామీ రావడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలో సునామీ రావడానికి 4 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రీజన్ సముద్రం కింద భాగంలో భూకంపం రావడం. ఎందుకంటే సముద్రం కింద భూమిలో భూకంపం వచ్చినప్పుడు సముద్రం అడుగు భాగంలో ఉన్న భూఫలకాలు అనేవి కదిలి చాలా ఎక్కువ నీటిని పైకి నెట్టుతుంది. దీంతో సముద్రంలో ఉన్న నీళ్లన్నీ ఒక పెద్ద అలలాగా ఫామ్ అవుతాయి. ఇంకా దాన్నే సునామీ వేవ్ అని అంటారు. అయితే సునామీ వచ్చే ముందు సముద్రం నుంచి అలలు రావటం అనేవి అవుతాయి. అండ్ సముద్రంలో నీళ్లు అనేవి ఒక్కసారిగా వెనక్కి వెళ్తాయి. ఆ తర్వాత ఒక పెద్ద సునామీ అల అనేది చాలా వేగంగా తీరం వైపుకు వచ్చి తీర ప్రాంతాలన్నింటినీ ముంచేస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా బీచ్ లో ఉన్నప్పుడు సముద్రం నీళ్లు అనేవి వెనక్కి వెళ్లినా లేదా సముద్రంలో స్క్వేర్ షేప్ లో అలలు వచ్చినా వెంటనే అక్కడి నుంచి దూరంగా ఏదైనా ఎత్తైన ప్లేస్ కి వెళ్ళిపోండి. ఎందుకంటే సముద్రంలో ఇలాంటివన్నీ సునామీ వచ్చే ముందే జరుగుతాయి. అండ్ సునామీ రావడానికి రెండో రీజన్ సముద్రంలో ఉన్న అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వటం. ఎందుకంటే సముద్రం లోపల అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అయినప్పుడు దాని చుట్టూ చాలా ఎక్కువగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ ప్లేస్ లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దాని వల్ల సముద్రంలో చాలా పెద్ద వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఆ పెద్ద పెద్ద వేవ్సే సునామీగా మారుతుంది. అండ్ సునామీ రావడానికి మూడో రీజన్ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద కొండలు ఇంకా పెద్ద మంచు పర్వతాలు అనేవి కూలిపోయి సముద్రంలో పడ్డం. ఎందుకంటే సముద్రం మధ్యలో చాలా పెద్ద పెద్ద కొండలు మంచు పర్వతాలు అనేవి ఉంటాయి. అండ్ అవి ఒక్కోసారి కూలిపోతాయి. అలా కూలిపోయినప్పుడు చిన్న చిన్న కొండలు సముద్రంలో పడితే అంత ఎఫెక్ట్ అనేది ఏముండదు. కానీ ఒక్కోసారి భారీ సైజులో ఉన్న కొండలు మంచు పర్వతాలు అనేవి చాలా ఎత్తు నుండి ఫోర్స్ తో సముద్రంలో పడతాయి. అండ్ దాని వల్ల సునామీ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ సునామీలు రావడానికి నాలుగో రీజన్ స్పేస్ లోని ఆస్ట్రాయిడ్ ముక్కలు అనేవి సముద్రంలో పడ్డం. స్పేస్ లో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు ఒక్కోసారి ముక్కలు అనేవి వచ్చి మన భూమి పైన ఉన్న సముద్రంలో పడుతూ ఉంటాయి. అయితే ఇలా చిన్న చిన్న ఆస్ట్రాయిడ్ ముక్కలు పడ్డప్పుడు వాటి వల్ల వేవ్స్ క్రియేట్ అయినా కానీ ఆ చిన్న చిన్న వేవ్స్ వల్ల అంత ఎఫెక్ట్ అనేది ఏముండదు. కానీ పెద్ద సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అనేవి సముద్రంలో పడ్డప్పుడు చాలా పెద్ద మెగా టీ సునామీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ వల్ల క్రియేట్ అయ్యే సునామీ అనేది మిగతా సునామీల కంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్స్ ముక్కలు అనేవి స్పేస్ నుండి చాలా వేగంగా వచ్చి సముద్రంలో పడతాయి. సో దాని వల్ల చాలా పెద్ద అలలు అనేవి క్రియేట్ అవుతాయి. ఇంకా ఈ ఆస్ట్రాయిడ్ వల్ల ఏర్పడ్డ ఈ టీ సునామీలు అనేవి ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుంది. సో 4 రీజన్స్ వల్ల సముద్రంలో సునామీలు అనేవి వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి.